శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 23వ సర్గ. శివాశ్రయం. తెల్లవారింది. విశ్వామిత్రుడు నిద్రలేచాడు. పచ్చగడ్డి పానుపు మీద నిద్రపోతూ ఉన్న రాజకుమారులని మేలుకొలిపాడు. రామ, కౌసల్య కుమార, లే నాయన, తూర్పు తెల్లవారింది, లే, నిత్యకర్మ చేసుకోవద్దు అన్నాడు. ఉదారమైన ఋషివాక్యం విని అన్నా తమ్ములిద్దరూ నిద్రలేచారు. స్నానాలు చేశారు, భాగ్యం విడిచారు, పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం జపించారు. ఆహ్నికాలు పూర్తి చేసుకున్నాక తపోధనుడైన విశ్వామిత్రుడికి నమస్కారం చేశారు. సంతోషంగా ప్రయాణానికి సిద్ధపడ్డారు. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. సరయూ నది సంగమం చేరారు. గంగా నదిని చూశారు. అక్కడ పవిత్రమైన ఒక ఋషి ఆశ్రమం కనపడింది. గొప్ప గొప్ప ఋషులు వేలాది సంవత్సరాలై అక్కడ మహా తపస్సు చేస్తున్నారు. ఈ ఆశ్రమం ఎవరిది? రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అడిగారు. దీని వివరం వినాలని కుతూహలంగా ఉంది అన్నారు. నవ్వుతూ అందుకున్నాడు విశ్వామిత్రుడు. రామ, ఈ పురాతనాశ్రమం ఎవరిదో అదంతా చెబుతాను, ఆలకించు. లోగడ కందర్పుడు శరీరంతో ఉండేవాడు. అతన్నే పండితుడు కాముడంటారు. పార్వతిని వివాహం చేసుకోవడానికి వెళ్ళక ముందు శివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. దృఢ నియమంతో అతడు సమాధిలో ఉన్నప్పుడు దుష్ట మన్మధుడు అతన్ని వేధించాడు. దాంతో హుంకరించాడు శివుడు. అగ్ని నేత్రంతో చూశాడు. నిలువునా భస్మమైపోయాడు మన్మధుడు. అప్పటి నుంచి అతడికి శరీరం లేకుండా పోయింది. అందుకనే ఆ వేళ నుంచి అనంగుడన్నారు అతన్ని. మన్మధుడి అంగం అంటే శరీరం పోయిన చోటు కనుక ఈ దేశం అంగదేశం అయ్యింది. ఈ ఆశ్రమం శివుడి ఆశ్రమం. ఈ మునులు శివుడి శిష్యులు, సదాధర్మ పరులు, పాపం లేని వాళ్ళు. రామ, ఈ రాత్రి ఇక్కడ ఉందాం, రేపు గంగా నది దాటి వెళ్ళుదాం. మనమందరం స్నానం చేసి జపము హోమము చేసుకుని పరిశుద్ధులమయ్యాక ఆశ్రమంలోకి వెళదాం అన్నాడు. ఈ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆశ్రమంలోని మునులు తపోదృష్టితో ఇదంతా తెలుసుకున్నారు, సంతోషించారు. దగ్గరికి వచ్చారు. ఆద్యం పాద్యము మొదలైన ఆతిథ్యం విశ్వామిత్రుడికి సమర్పించారు. రామలక్ష్మణులకున్నో ఆతిథ్యం ఇచ్చారు. ఆ ముగ్గురి చేత సత్కారం పొందారు. మంచి మంచి కథలు చెప్పి వాళ్ళని సంతోష పెట్టారు. సంధ్యోపాసన చేసుకున్నాక రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మునులతో ఆశ్రమానికి వెళ్ళారు. సుఖంగా గడిపారు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఆ రాత్రి మనోహరమైన కథలు చెబుతూ రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంతోషపరిచాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 23వ సర్గ. 24వ సర్గ. తాటకావనం. మర్నాడు తెల్లవారాక కాలకృత్యాలు తీర్చుకుని విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు బయలుదేరారు. గంగా ఒడ్డుకు వెళ్ళారు. మహాత్ములైన శివాశ్రమం మునులు మంచి పడవ పట్టుకు వచ్చి విశ్వామిత్రుడితో అన్నారు. రాజకుమారులు, నువ్వు ఈ పడవ మీద కూర్చోండి, శుభంగా ప్రయాణం చేయండి, ఆలస్యం కాకుండా వెళ్ళండి. మంచిది అని వాళ్ళందరినీ పూజించి రామ
రామలక్ష్మణులతో గంగానది దాటాడు విశ్వామిత్రుడు. గంగానది మీద పడవ సాగిపోతూ ఉంది. మధ్యకి వెళ్ళేసరికి తత్తరపాటు కలిగించే ఒక ధ్వని రాముడు లక్ష్మణుడు విన్నారు. ఈ నీటి మధ్య ఏమిటి ధ్వని? రాముడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు. రాముడి ప్రశ్న విని కుతూహలంతో అందుకున్నాడు విశ్వామిత్రుడు. రామ, కైలాస పర్వతం మీద బ్రహ్మదేవుడు తన మనస్సుతోనొక సరస్సు నిర్మించాడు. మనస్సుతో నిర్మించడం చేత అది మానస సరస్సు అయ్యింది. మానస సరస్సు నుంచి ఒక నది పుట్టింది. అదే అయోధ్య నగరం చుట్టుకుని పారుతోంది. సరస్సులోంచి పుట్టింది కనుకనే దాని పేరు సరయూ అయ్యింది. బ్రహ్మదేవుడి సరస్సులో పుట్టడం చేత పవిత్రమైంది అయ్యింది. ఆ సరయూ నది ఇక్కడ గంగతో కలుస్తోంది. కలయిక వల్ల పుట్టిన సంక్షోభమే ఈ ధ్వని. రామ, నియమపూర్వకంగా ప్రణామం చెయ్యి అన్నాడు. అతి ధార్మికులైన రామలక్ష్మణులు ఇద్దరు గంగా సరయూ నదులు రెంటికి ప్రణామం చేశారు. ముగ్గురు దక్షిణం ఒడ్డు చేరుకుని త్వరగా నడుస్తూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి ఘోరమైన అడవి అవుపడింది. మనిషి అడుగు జాడ కనపడదక్కడ. ఏమిటి అడవి? విశ్వామిత్రుణ్ణి అడిగాడు రాముడు. ఆశ్చర్యంగా ఉంది. అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇలా పురుగులు చెవులు దిమ్మెత్తించేస్తున్నాయి. భయంకరమైన క్రూర మృగాలు దారుణంగా అరుస్తున్నాయి. బాసపక్షులు ఘోరంగా కూస్తున్నాయి. వాటిని మించిపోయినట్టు ఇంకా భయంకరంగా ఎన్నో పక్షులు రకరకాలు అరుస్తున్నాయి. సింహాలు, పులులు, అడవి పందులు, ఏనుగులు నిండి ఉన్నాయి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మీకి, కలిగొట్టు, రేగు మొదలైన చెట్లు సందు లేకుండా పెనవేసుకుని ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది. దారుణంగా ఉంది. ఈ అడవి పేరేమిటి అన్నాడు. ఇప్పుడు ఇంత భయంకరంగా ఉన్న ఈ మహారణ్యం పూర్వం పల్లెలతోనూ పట్టణాలతోనూ భూలోక స్వర్గంగా ఉండేది అంటూ అందుకున్నాడు విశ్వామిత్రుడు. దారుణమైన ఈ అరణ్యం ఎవరిదో అదంతా చెబుతాను విను. మలద, కరుష దేశాలు రెండు ఇక్కడ ఉండేవి. పూర్వం దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి చంపి బ్రహ్మహత్య పాతకం పోసుకున్నాడు. మలము, కరుషము అతన్ని పట్టుకున్నాయి. అప్పుడు దేవతలు, ఋషులు గంగానది పుణ్య జలాలతో అతన్ని అభిషేకించి మంత్రపూతములైన నీటి కడవలతో స్నానం చేయించారు. ఆ శుచి ఆకలి పోగొట్టారు. అతడి అశుచి ఆకలి ఈ ప్రదేశంలో దిగవిడిచి సంతోషించారు. మలము ఆకలి వదిలిపోయి తాను పరిశుద్ధుడై సంతోషించి ఈ దేశానికి మంచి వరమిచ్చాడు దేవేంద్రుడు. నా శరీర మలం ధరించడం చేత మలదమని, కారుషం అంటే ఆకలి భరించడం చేత కారుషమని ఈ ప్రదేశం లోకంలో పేరు పడుతుంది. ధన ధాన్యాలతో ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది అన్నాడు. ధీమంతుడైన దేవేంద్రుడు అలా ఈ దేశం గౌరవించడంతోనే మేలు మేలు అని మెచ్చుకున్నారు దేవతలు. దేవేంద్రుడి వరం ప్రకారం మలద, కరుష దేశాలు ధన ధాన్యాలతో తులతూగుతూ వృద్ధి పొందాయి. ఎంతో కాలం గడిచాక తాటక అని ఒక యక్ష స్త్రీ పుట్టింది. కామరూపిణి అది. పుట్టిన
దానికి 1000 ఏనుగుల బలం వచ్చింది. సుందుడి భార్య అది. దానికి మారీచుడని ఒక కొడుకు పుట్టాడు. దేవేంద్రుడంత పరాక్రమవంతుడు. ఆ రాక్షసుడు, రామా, నీకు శుభం కలగాలి. విను, మారీచుడు మహావీర్యవంతుడు. గుండ్రటి చేతులు వాడివి, పెద్ద మొహం, కొండంత శరీరం, భయంకరమైన ఆకారం. షష్ఠీ గడియలు వాడు ప్రజల్ని భయపెట్టుకు తింటున్నాడు. మలద, కరుష దేశాలు సర్వతుంబాలా చేసేసింది తాటకి. ఇక్కడికి 1.5 యోజనాల దూరంలో సరిగ్గా దారి మధ్య అడ్డంగా కూర్చుంటుంది. ఇది తాటకావనం. ఈ దారిని మనం వెళ్ళకూడదు. నీ బహుబలం ప్రయోగించి ఈ దుర్మార్గురాలిని చంపేయి. నా మాట మీద ఈ దేశం తిరిగి నిష్కంటకం చెయ్యి. ఈ తాటకే ఈ బంగారం లాంటి దేశాలు పిట్ట మనిషి లేకుండా చేసేసింది. కీకరణ్యం కింద మార్చేసింది. విన్నావు కదూ, ఈ అడవి ఇంత భయంకరమైంది. ఎలా అయ్యిందో, ఇలా ఎందుకుందో నీకు చెబుతాను విను అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 24వ సర్గ. ఇరవై 25వ సర్గ. తాటక. యక్షులు అల్పబలం కలవాళ్ళంటారు కదా, అడిగాడు రాముడు. అందులోనూ అబల అంటే బలం లేని ఆడదానికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? అదంతా వరప్రభావం. మళ్ళీ అందుకున్నాడు విశ్వామిత్రుడు. తాటక ఆడది నిజమే అయినా దానికి ఇంత బలం ఎలా వచ్చిందో ఆలకించు. లోగడ సుకేతుడని ఒక గొప్ప యక్షుడు ఉండేవాడు. వీర్యవంతుడతడు, మంచి ఆచారవంతుడు. అయితే అతడికి సంతానం లేదు. అందుకని గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు మెచ్చి ఒక కుమార్తెనిచ్చాడు. కొడుకునివ్వలేదు. అదిగో ఆ కూతురే ఈ తాటక. 1000 ఏనుగుల బలం దీనికి బ్రహ్మదేవుడే ఇచ్చాడు. యవ్వనం వచ్చి మంచి అందకత్తెగా తయారైంది తాటక. ఆమెని జుర్జుడి కుమారుడైన సుందుడికిచ్చి పెళ్లి చేశాడు తండ్రి సుకేతుడు. శాపము వల్ల కొంతకాలానికి మారీచుడని ఒక రాక్షసుణ్ణి కంది తాటక వల్లమాలిన బలశాలి అతడు. సుందుణ్ణి అగస్త్యుడు చంపేశాడు. తాటక మండిపడింది. కొడుకుతో కలిసి అగస్త్యుడి మీదికి పరిగెత్తింది. ఉగ్రుడే అయిపోయాడు అగస్త్యుడు. రాక్షసుడి వైపో అని శపించాడు. ఈ రూపం పోయి నువ్వు ఘోరమైన మహాయక్షి వైపో అని తాటకిని శపించాడు. రూపము, మోహము వికారమై పోయి ఇక ముందు మనిషి మాంసం తింటూ బతుకు అన్నాడు. రూపము, మొహము వికారమైపోయి ఇక ముందు మనిషి మాంసం తింటూ బతుకు అన్నాడు. ఆ శాపం వల్ల మరింత పగపట్టింది తాటక. లోగడ అగస్త్యుడు తిరుగుతూ ఉండే ఈ శుభదేశం మనిషి పురుగన్నది లేకుండా చేస్తోంది. రామ, గోవుల మేలు కోసం, బ్రహ్మల హితం కోసం ఈ దుష్టురాలిని, పరమ భయంకరంగా ఉన్న ఈ గండురాలిని తాటకని సంహరించు. శాపంతో ఉందిది. నువ్వు తప్పిస్తే ఈ ముల్లోకాల్లోనూ ఇంకొకరు చంపలేరు దీన్ని. ఆడదాన్ని చంపకూడదనుకునేవు.
రాజపుత్రుడైన 4 వర్ణాల వాళ్ళ మేలు కోసమే పని చేయాలి. ధార్మికుడు, రక్షకుడు అయిన రాజు ప్రజారక్షణే తన కర్తవ్యం కనుక ప్రజల మేలు కోసం క్రూరమైన పనైనా, పాపమైన, దోషమైనను చేయక తీరదు. అదే రాజ్యభారం వహించిన వాళ్ళ సనాతన ధర్మం. ఆ ధర్మంలో మునిగి తేలుతోంది తాటక. ధర్మం రవంత దాని దగ్గర లేదు కనుక దీన్ని చంపేయి. లోగడ విరోచనుడి కూతురు మందర భూదేవిని చంపడానికి పెట్టుకుంది. అందుకని ఆలోచించకుండా దాన్ని చంపేశాడు దేవేంద్రుడు. ఇంద్రుడి పేరే లేకుండా చేసేయాలని పూనుకుంది. శుక్రుడి తల్లి భృగ మహర్షి భార్యను విష్ణుమూర్తి చంపేశాడు. ఇంకా ఎంతమంది స్త్రీలను అధర్మాలు చేసిన వాళ్ళని మహాత్ములైన మగవాళ్ళు చంపేశారు అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 25వ సర్గ.